హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పైసీ అండ్ టేస్టీగా ఒక చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది, సో కారంగా ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను. మా వాళ్ళకేమో ఈరోజు హాలిడే అనమాట. సో వాళ్ళ పాటికి వాళ్ళు ఫోన్ చూసుకుంటా పండు తినుకుంటూ కూర్చున్నారు రూమ్ లో. నేను డిస్టర్బ్ చేయలే అని లోపే గొడవ స్టార్ట్ చేసేసారు. ఇంకా చిన్నడు కొడితే పెద్దోడు ఏడ్చుకుంటూ వచ్చింది అనమాట. ఎందుకు కొట్టినవరా అని చెప్పేసి వాళ్ళని పిలిచి అడిగితే చూడండి. ఎందుకు వాడు గుద్దుతే నువ్వు గుద్దుతావా? అన్నా కదా అన్నను కొట్టొద్దమ్మా. అయితే నీ ఫోన్ తీసుకుంటా. ఫోన్ తీసుకోవద్దే, వీడియో తీస్తున్నారా ఉంటది అనమాట మా వాళ్ళతోని. వీళ్ళది ఎప్పుడు ఉండేదేలే గానీ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి రిబ్బలు, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి కాసేపు. ప్రాసెస్ అంతా సిమ్ లోనే చేయాలి, లేదంటే పచ్చిమిర్చి మాడిపోతుంది. పచ్చిమిర్చి కాస్త ఆయిల్లో వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పసుపు వేసేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా మూత పెట్టకుండానే చేయాలి, చట్నీ అప్పుడే టేస్ట్ బాగుంటది. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవడమే. కొంచెం సాల్ట్ వేసేసుకొని అంతే అండి. ఇంకా పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫస్ట్ లోనే పోపు వేసేసాం కాబట్టి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకోండి, నిజంగా చాలా బాగుంటది టేస్ట్. వేడి అన్నంలో తింటుంటే నిజంగా మస్తుంది అసలు. మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్.